నందమూరి బాలకృష్ణను సంక్రాంతి హీరో అంటారు. ఆయన సినిమాలు సంక్రాంతికి వచ్చాయంటే సందడే సందడి. ఇప్పుడు మరోసారి పండగ సందర్భంగానే బాలయ్య చిత్రం ప్రేక్షకుల ముందు రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఈసారి వచ్చిన ఈ చిత్రం ప్రత్యేకమైనది. బాలకృష్ణ సినీ ప్రయాణంలో ఓ కీలకమైన మైలురాయి లాంటిదే ఈ 100వ సినిమా. మరి అందుకు తగ్గట్టుగానే బాలయ్య తెరపై విజృంభించాడా? చరిత్ర ఆధారంగా కొద్దిగానే తెలిసిన గౌతమిపుత్ర శాతకర్ణి జీవితం ఎలా ఉంది అనేది తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే. కథ ఏంటంటే, ఒకే రాజ్యం, ఒకే యుద్ధం. అఖండ భారత జాతిని కలలుగన్న శాతవాహన చక్రవర్తి శాతకర్ణి దక్షిణ భారతదేశంలో తిరుగులేని వీరుడిగా కుంతల, కళ్యాణదుర్గం రాజ్యాలను హస్తగతం చేసుకుంటాడు. సౌరాష్ట్ర రాజ్యానికి చెందిన నహపాండుడిని ఓడించి శకపురుషుడిగా అవతరిస్తాడు. ఉత్తర దక్షిణాదిలలో అఖండ భారతావన్ని ఏకచక్రాధిపత్యం కిందికి తీసుకొస్తారు. అయితే అలెగ్జాండర్ కలలుగన్న అఖండ భారతావనిని చేజిక్కించుకోవాలని గ్రీకు చక్రవర్తి డెమిత్రియస్ సింధు నుంచి పోరాటానికి దిగుతాడు. శాతకర్ణిపై విషప్రయోగానికి పూనుకుంటాడు. మరి డెమిత్రియస్ని శాతకర్ణి ఎలా ఓడించాడు, తాను కలలుగన్న అఖండ భారతావనిని ఎలా సృష్టించాడు అనేది తెలియాలంటే వెండితెరపై చూడాల్సిందే. బాలకృష్ణ కోసమే పుట్టిన కథ ఇది. ఆయన మాత్రమే చేయగలరేమో అనిపించేలా ఉంది. ప్రధానంగా యుద్ధఘట్టాల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. కానీ వాటిలోనే బలమైన భావోద్వేగాలు పండుతాయి. సహపానుడిని ఓడించే సన్నివేశాలు, ఆ నేపథ్యంలో వచ్చే పోరాట దృశ్యాలు సినిమాకి కీలకంగా మారాయి. సహపానుడు సామంతరాజుల వారసులని తన దగ్గర బంధించి యుద్ధానికి వచ్చేటప్పుడు శాతకర్ణి తన కొడుకు పులోమావిని తీసుకురమ్మని చెప్తాడు. అందుకు తగ్గట్టే శాతకర్ణి యుద్ధానికి తన కుమారుడిని తీసుకెళ్తాడు. దానిపై శాతకర్ణి భార్య వశిష్ఠాదేవి అడ్డు చెప్పే సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. రాజసూయ యాగం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు సినిమాకు ఆయువు పట్టు లాంటివి. మాతృమూర్తి గొప్పతనాన్ని చాటి చెబుతూ ఆ ఘట్టాలు సాగుతాయి. డెమిత్రియస్పై యుద్ధ సన్నివేశాలు సుదీర్ఘంగా సాగినప్పటికీ అందులో బాలకృష్ణ చేసే విన్యాసాలు, ఆయన నటన ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇక సంభాషణలు సినిమాకు ప్రధాన బలం. యుద్ధ సన్నివేశాలకు దీటుగా ఒక్కొక్క మాట తూటాలా పేలింది. విజువల్ ఎఫెక్ట్స్ అనే భావన తెరపై ఎక్కడా కలగదు. ఓ చారిత్రాత్మక కథకి బలమైన మాస్ అంశాలు జోడించి చెప్పిన విధానం క్రిష్ పనితనానికి అద్దం పడుతుంది. ఇది బాలకృష్ణ వన్ మ్యాన్ షో అన్నట్లుగా సాగుతుంది. ఓవైపు భాగోద్వేగాలను ఎంత అద్భుతంగా పండించారో, అటు పోరాట సన్నివేశాలలోనూ ఆయన ఆకట్టుకున్నారు. ప్రతి సన్నివేశంలోనూ చురుగ్గా కనిపించారు. అలాగని ఇతర పాత్రలను తక్కువగా చూడలేం. శాతకర్ణి తల్లి గౌతమి పాత్రలో హేమమాలిని ఒదిగిపోయారు. శ్రీయా వశిష్ఠాదేవిగా చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు. సహజపానుడిగా కబీర్ బేడి ఆకట్టుకున్నారు. సాంకేతికంగా ఈ సినిమాకు 100కు 100 మార్కులు వేయాల్సిందే. దర్శకుడి పనితనం అడుగడుగునా కనిపించింది. సినిమా చూస్తున్నంతసేపు మనం కూడా శాతవాహనుల కాలంలో ఉన్నామేమో, శాతకర్ణి సైన్యంలో మనము కూడా ఓ భాగమేమో అనే భావోద్వేగం కలిగించేలా ఆయన సన్నివేశాలను తీర్చిదిద్దాడు. చిరంతన్ భట్ పాటలు, నేపథ్య సంగీతం చాలా బాగా కుదిరాయి. సాయి మాధవ్ బుర్రా అద్భుతమైన సంభాషణలు రాశారు. ప్రతి సన్నివేశంలోనూ ఆయన సంభాషణా చాతుర్యం కనిపిస్తూనే ఉంది. సిరివెన్నెల సాహిత్యం, నిర్మాణ విలువలు ఇలా వేటికవి సాటి అనివచ్చు.